ప్రేమ బంధం మన సిచ్యువేషన్కి సరిపోయే బుక్. ఇది చదవండి. మీరు తీసుకున్న డెసిషన్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది చదివే అవసరం నాకు లేదండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేక తీసుకుంటున్నాను. తప్పకుండా మదన్ గారు. ఇలాంటి బుక్ ఇప్పుడు నాకు చాలా అవసరం. ఎందుకంటే ఏది వదిలేయాలో ఏది గుర్తు పెట్టుకోవాలో నాకు క్లారిటీ లేదు. పైగా మూవ్ ఆన్ అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను కదా. తప్పకుండా అక్షరం ముక్క వదలకుండా మొత్తం క్షుణ్ణంగా చదివేస్తాను. ఇన్ఫాక్ట్ మూవింగ్ ఆన్ విత్ లైఫ్, ప్రేమ బంధాలు మంచి టాపిక్. అదేంటో కొంతమంది అదృష్టవంతులు ఈ బుక్ చదవకుండానే వేరే వాళ్లతో మూవ్ ఆన్ అయిపోయారు. అది నువ్వే. అసలు నాకు ఈ బుక్ ఇవ్వాలన్న ఆలోచన మీకెలా వచ్చింది మదన్ గారు? అంటే కాబోయే భార్య మనసు తెలుసుకోలేనా? మీలో ఎక్కడో ఉన్న స్ట్రగుల్ని బయటికి తరిమేయాలని ఆలోచించాను. భలే ఆలోచించారండి. ఆ స్ట్రగుల్ నువ్వే విరాట్. బాగైంది. చదువుతారు కదా? ఆ, తప్పకుండా. అమ్మా, ఎదురుగా ఉన్న పట్టించుకోకుండా వెళ్ళాడేంటమ్మా? వాడి మొహం ఏం మొహం. పాపం బుక్ ఇచ్చాననుకుంటున్నాడు. బుక్ అయ్యాడని అర్థం కావటం లేదు. అరే, మీరింకా వెళ్ళలేదా? అంటే మేమిక్కడున్న విషయం నీకు తెలుసా? మీరెప్పుడు నా రూమ్ గోడకి చెవులు అతికించే ఉంటారు కదా. ఏంటి, లవ్ లెటరా లవ్ బుక్కా? అలాంటిదే అనుకో. సరే, ఖాళీగా ఉన్నట్టున్నారు. రేపు ఉదయం దోశలు వేయడానికి పిండి రుబ్బుదాం, పదండి. అందరూ దోశలు వేసేవాళ్లే అయితే తినేవాళ్ళెవరు? మేము రేపు తిని పెడతాం. నువ్వు వేసి పెట్టు. పని చెప్తే చాలు పారిపోతారు. చంద్ర, నన్ను ఇరిటేట్ చేయడానికి ఆ మదన్ గాన్ని పొగడ్తలతో ముంచేస్తావా? ఛాన్స్లో డాన్స్ ఇస్తున్నావు కదా, నాకు ఛాన్స్ దొరకపోదు. అప్పుడు చెప్తా నీ సంగతి. ఓ పాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరిదాగా సాగే సమయంలో తప్పుకోండి సార్. నేను తప్పుకోను. అయితే నేనే తప్పుకుని వెళ్తాను. నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. కొంచెం కూలవ్వండి మేడం గారు, అలుకే మీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలసి. ఏంటి ఆ మదన్ గాడి ముందు ఓవర్ చేస్తున్నావు? ఏది వదిలేయాలో ఏది పట్టుకోవాలో క్లారిటీ లేదా? నేనిస్తాను కదా నీ క్లారిటీ. వదిలేండి, బ్యాలెన్స్ తప్పుతుంది. బ్యాలెన్స్ చేయడానికే పట్టుకున్నాను చంద్ర. అదే మన బాండ్ని. వదలమంటున్నాను కదా. ఎందుకు వదలాలి? నీ మెడలో నేను కట్టిన ఈ తాళి ఉన్నంత వరకు నీ మీద నాకు అన్ని హక్కులు ఉంటాయి. వాటేసుకోవడమే కాదు, ముద్దు కూడా పెట్టుకుంటాను. ఏం చేస్తావు? వదలమని చెప్తే అర్థం కాదా మీకు? చంద్ర, నన్ను టచ్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు మీద పడిపోతున్నారు? అది కాదు చంద్ర. చూడండి, నా మీద మీకింకా ఫీలింగ్స్ ఉన్నాయేమో కానీ నాకు మాత్రం మీరు టచ్ చేస్తుంటే కంపరంగా ఉంది. ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకుతున్నట్టుగా ఉంది. ఎదుటి వాళ్ళకి ఇష్టం లేదని తెలిసి కూడా ఇలా మీద పడిపోయి ఇబ్బంది పెట్టడం పైశాచికత్వం. అది మీకు ఆనందాన్నిస్తుందేమో కానీ నాకు అసహ్యంగా అనిపిస్తుంది. దయచేసి నాకు దూరంగా ఉండండి.
నిజం చెప్పు చంద్ర, నేను తాగితే కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావా? నా మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ నీ మనసులో కొంచెం కూడా నా మీద ప్రేమ లేదా? ప్రేమ ఎప్పుడైతే మీ జీవితంలోకి ఇంకో ఆడదొచ్చి చేరిందో అప్పుడే నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు నా మనసులో దేనికి చోటు లేదు. మీరు ఏదేదో ఊహించుకుని అనవసరంగా చనువు తీసుకుని నన్ను టార్చర్ చేయొద్దు ప్లీజ్. సారీ చంద్ర, నేను నీకు టార్చర్లా మారిపోయానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. ఐఎమ్ రియల్లీ సారీ. విరాట్, ఏంటిదంతా? ఇలాంటి వేషాలు నా దగ్గర వేయొద్దని చెప్పాను కదా. ఎందుకు విరాట్ నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు? ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? చంద్రకు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది కదా. ఆ మదన్తో ఎంత సరదాగా ఉంటుందో నువ్వు చూస్తున్నావు కదా. అలాంటప్పుడు మనం క్లోజ్గా మూవ్ అయితే తప్పేంటి? ఇంకా ఎంతకాలం చంద్రక గురించి బాధపడతావు? తను ఇంకొకరి సొంతం కాబోతుంది. తన గురించి వదిలేసి నీకు సొంతమైన నా గురించి ఆలోచించడం మొదలుపెట్టు ప్లీజ్. నన్ను ఇరిటేట్ చేయకు మాయా. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు విరాట్? ఎప్పటికైనా ఒకటవ్వాల్సిన వాళ్ళమే కదా. నువ్వు నన్ను దూరం పెట్టాలని చూస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వన్నది చేసిన మరుక్షణం నీ బతుక్కి దిక్కు లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు? వీళ్ళ మధ్య ఏదో జరిగినట్టుంది. ఏంటి మాయా, చూస్తుంటే నీ దశ తిరిగినట్టే ఉంది. ఏంటి పిన్ని పొద్దున్నే నా మీద పడ్డారు? నా దశకేంటి, నాకెప్పుడు మహర్దశే. అవునులే, మొన్నటిదాకా నువ్వు ఈ ఇంటికి గెస్టు మాత్రమే. ఎప్పుడైతే ఆ వ్రతం జరిగిందో ఊరందరికీ నువ్వే ఈ ఇంటి కోడలివని చాటింపు వేసినట్టయింది. నీకేంటమ్మా, పెళ్లి చేసుకుని ఇంట్లోకొచ్చావు, వ్రతం పెట్టి అత్తగారి నోరు మూయించావు, విరాట్ బాబుకి బిడ్డను కనివ్వబోతున్నావు. ఇంకేం కావాలి నీకు? అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా. నా కూతురు నా కూతురేనమ్మా. అది పట్టిందల్లా బంగారమే. విరాట్ బాబుకి నా కూతురంటే ప్రాణం. వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది కదా. నిజమే మందరా. పైగా ఇంకో నెల రోజుల్లో చంద్ర కూడా ఇంకో పెళ్లి చేసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడింక నీ కూతురికి ఏ అడ్డు ఉండదు. ఈ ఇంటి మీద పెత్తనమంతా మీదే అవుతుంది. మొత్తానికి మాయ అనుకున్నది సాధించింది. ఇందులో సాధించడానికి ఏముంది పిన్ని? నా స్థానం ఏంటో, నేనెక్కడుండాలో నాకు తెలుసు. ఈ ఇల్లు నాది. అబ్బో, మాటలు బానే నేర్చావు. అది సరే, అదంతా పక్కన పెట్టు. ఇంత సంతోషంగా ఉన్నావు, మరి మాకు పార్టీ ఏమి ఇవ్వవా? తప్పకుండా శృతి. మీకేం కావాలన్నా ఇస్తాను. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? పార్టీ సంగతి తర్వాత కాని అసలు మీ పెళ్లి ఎక్కడ జరిగింది మాయా? అవును, కరెక్టే. విరాట్ బాబు నిన్ను పెళ్లి చేసుకున్నానన్నాడు, కానీ ఆ పెళ్లి మేము చూడనే లేదు. కనీసం ఫోటోలు కూడా లేవు. అసలు మీ పెళ్లి ఎక్కడ జరిగింది? మాకు చెప్పనే లేదు. కళ్యాణ మండపం. నేను ఏంటి, ఒకరు గుళ్ళో అంటారు, ఇంకొకరు కళ్యాణ మండపంలో అంటారు. ఏది నమ్మాలి? అదే పిన్ని, నేను చెప్పిందే. గుళ్ళో జరిగిందే. అమ్మ కన్ఫ్యూజ్ అయింది. అసలు అమ్మ పెళ్లికే రాలేదు. అసలు నేను పెళ్లికి వెళ్ళలేదుగా.
కాకపోతే పెళ్లిళ్ళు సిటీలో కళ్యాణ మండపంలోనే జరుగుతాయి కదా అని నోటి వెంట అలా వచ్చేసింది. ఓహో, కూతురి పెళ్లికి తల్లి వెళ్ళలేదా? నీ కూతురు గురించి నువ్వు సరిగ్గా పట్టించుకోనుంటే మాయ ఇలా ఎందుకు తయారవుతుందిలే మందరా. ఇంతకీ ఏ గుడి? గుడి ఇక్కడే పక్కనే. ఆ? రామాలయం లేదు, పంచవటి కాలనీలో అక్కడ. వదిలేయమ్మా, వాళ్ళ పెళ్ళి ఎక్కడ జరిగితే మనకెందుకు, పార్టీ ఇస్తే అంతే చాలు. హ? కదా. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళు అడిగితే నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు మధ్యలో దూరా? ఇప్పుడు వాళ్ళకి డౌట్ వస్తే ఏంటి పరిస్థితి? ఇంకా నయం, చంద్రకి ఏ డౌట్ రాలేదు. తప్పైపోయింది చిట్టి తల్లి, ఏదో కవర్ చేద్దామని అలా అన్నాను. అమ్మో, ఈ గుళ్ళోకి వెళ్ళి కనుక్కుంటే ఆ తల్లి కూతుళ్ల కంగారికి అర్థమేంటో తెలిసిపోతుంది. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః ఆపదామ శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి మనోవాంఛా ఫలసిద్ధి. పూజారి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా. ఆగస్ట్ 2వ తారీఖున ఈ గుళ్ళో ఏదైనా పెళ్లి జరిగిందా? తేదీలతో సహా గుర్తుపెట్టుకోవడం అంటే కష్టమమ్మా. రిజిస్టర్లో చూసి చెప్పాలి. ప్లీజ్ కాస్త చూసి చెప్పండి. సరే అమ్మా. దంపతుల పేర్లేంటమ్మా? విరాట్. దంపతుల పేర్లు చెప్పమ్మా. విరాట్ మాయ. లేదమ్మా, నువ్వు చెప్పిన పేర్లైతే ఇందులో లేవు. కరెక్ట్ గా చూసి చెప్పండి. ఆ రోజున ఒక పెళ్లి జరిగింది, కానీ వేరే పేర్లు ఉన్నాయి. కావాలంటే నువ్వే చూడు. మాయ ఈ గుళ్ళోనే పెళ్లి జరిగిందని చెప్పింది. పూజారి గారు, ఒకవేళ రిజిస్టర్లో డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా పెళ్లిళ్ళు చేస్తుంటారా? అలా జరగదమ్మా. ఈ గుళ్ళో ఏ పెళ్లి జరిగినా ఖచ్చితంగా రిజిస్టర్లో ఎంట్రీ చేస్తాం. ఎందుకంటే కొన్ని పెళ్లిళ్ళు తర్వాత సమస్యలుగా మారతాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అఫీషియల్ గా ఆ జంట డీటెయిల్స్ అన్ని తీసుకుని రిజిస్టర్లో నమోదు చేశాకే పెళ్లి జరిపిస్తాం. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. బావ మాయని పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. మాయ కూడా పెళ్లి జరిగిందనే అంటోంది. కానీ గుళ్ళో జరిగింది అని ఎందుకు అబద్ధం చెప్పింది? ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మాయ ఈ ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. బయటికి తెరవేంటి మాయని. మాయ ఎక్కడికి వెళ్ళదు. అమ్మ బతికేదాకా ఓపిక పట్టు, అన్ని నీకు అర్థం అవుతాయి. ఒక్క 5 నెలలు చంద్ర, ఆ తర్వాత నీ నిర్ణయం మారుతుంది. ఇలాంటి వేషాలు నా దగ్గర వేయొద్దని చెప్పాను కదా. ఎందుకు విరాట్ నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు? ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? బావని మాయ ఏమైనా? ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. ఏంటి, ఇదేదో తస్కరించి తప్పించుకొని వస్తున్నట్టుంది. పర్లేదు, కామాక్షి ఖాళీగా ఉండకుండా గ్యాప్లో ఏది దొరికితే అది నొక్కేస్తుంది. మళ్ళీ చేతివాటం చూపించింది. ఏ నెక్లెసో బ్రేస్లెటో అయ్యుంటుంది. ఏంటమ్మా, పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు? ఏం నొక్కేసావేంటి? సర్ప్రైజ్ ఇద్దామనుకున్నానే, కనిపెట్టేశావు. నేను నీ తల్లో నుంచి ఊడిపడ్డానమ్మా. నాకు తెలీదా నీ వేషాలు? ఇంతకీ ఏంటది? ఎంత ఖరీదు చేస్తుందేంటి?
దీని ఖరీదు జీవితమే. ఉమ్. బుక్ ఆ, ప్రేమ బంధాలు. ఆ, ఇది మదన్ చంద్రకిచ్చిన బుక్ కదా? అదే అదే. బుక్ కొట్టేయడం ఏంటమ్మా? అయినా నీది బుక్ చదివే మొహమా? ఈ బుక్ నీకోసమే కొట్టేశానే. నా కోసమా? ఎందుకు? ఒసే పిచ్చి మొహమా, మదన్ ఈ బుక్కులో ఏముందని చెప్పాడో గుర్తులేదా? ఉహుం. అదేనే, పెళ్ళిళ్ళు ఫెయిల్ అయితే లాక్ అయ్యి అక్కడే ఉండిపోకుండా ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తప్పే కాదు అని ఈ బుక్ చదివితే తెలుస్తుందని చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే ఇది చదివి నువ్వు మూవ్ ఆన్ అయిపో. అంటే నీకింకా అర్థం కాలేదా? ఇది చదివితే బుక్ చదివినట్టు కాదే, జీవితాన్నే చదివినట్టు. నువ్వు చదివి మోటివేట్ అయిపోయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదమ్మా. ఆ జలరాజ్ గారితో ఆ గుడిసెలో నా లైఫ్ ఏంటో నాకు అర్థమైంది. లైఫ్ లో మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళను అని డిసైడ్ అయ్యాకే ఇక్కడికి వచ్చాను. అంటే ఒంటరిగా ఉండిపోతావా? నువ్వున్నావు కదే తోడుగా. మనం జోడెడ్ల బండిలాగా లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి. అది కాదే, వయసులో ఉన్నప్పుడు పెళ్ళెందుకు అని అనిపిస్తుంది. వయసు దాటాక ఎందుకు చేసుకోలేదా అనిపిస్తుంది. తర్వాత చేసుకోవడానికి కూడా ఎవరు రారు. నువ్వు కూడా నాలాగా ఒంటరిగా మిగిలిపోకూడదని నా ఈ ప్రయత్నం. మరి అంత ఆశుంటే ఆ బుక్ ఏదో నువ్వే చదివి నువ్వే మూవ్ ఆన్ అయిపో. ఇంకో పెళ్లి చేసుకో కావాలంటే. నువ్వు హ్యాపీగా ఉండు, సరేనా? నన్నైతే వదిలే. అది కదే. ఇదేంటి నన్ను పెళ్లి చేసుకోమంటుంది? చి, 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 చి. నాకీ వయసులో పెళ్ళింటి? నేనెక్కడ కొట్టేసని ఈ బుక్ను అక్కడే పెట్టేయాలి. పిన్ని, ఆ, ఓ పని చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏం పని? రేపు మాయ పెళ్లి చేసుకున్న గుడిలో భారీగా అన్నదానం చేయించాలని అనుకుంటున్నాను. కొంప మునిగేలా ఉందే. చంద్ర గుడికెళ్ళి అక్కడ పూజారులు అడిగితే మీ పెళ్ళే జరగలేదని తెలిసిపోద్ది కదే. అవసరమైతే బిడ్డనైనా చంపుకుంటారు గాని తనని మాత్రం నా మీద పైచి సాధించనివ్వను. ఈ 5 నెలలు విరాట్ నా భర్తగానే నటిస్తాడమ్మా. బావా, నన్ను క్షమించు బావా. నిజం తెలుసుకోకుండా నేను నిన్ను చాలా బాధ పెట్టాను. అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన. పుట్టినవాడేమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు. చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు, ఆకారమునాతడు భలే మేటియందుమా ఆకారమిట్టిదో అరయరాదు. పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏదాయన రూపం? అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? పైగా కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు. కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏరి లోకంలో? ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి, పుట్టుకేమిటి ఆయనకి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి వాడికి పుట్టుక ఎందుకు ఉంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్ళేమిటి? నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశः మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. బహుశः నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టేయి అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది? పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి
మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మధుసెందూరేంద్ర చర్మాంబు గాని రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేటల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు. అది నిండగా కనపడుతుంది, కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం, ఆంతరం ఏనుగు, గజము, జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోకరాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలి అంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ, బేలతనం. ముగ్ధాముహుర్విధదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతాని అంటారు శంకరులు. ముగ్ధ ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే. మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది. చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ధ్ర అన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు, కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే, శివుడి చెయ్యి ఇలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాట్ నుంచి. మా ఆయనే అని గొప్ప కొద్దీ ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది, ఆయన చేతి మీద పిల్లపాము ఒకటి ఈవిడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది. హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందంట. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు, మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే. అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానంద లహరిలో. అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం, కాలమునకు కాలమని చెప్పడం, పాములను మెడలో వేసుకోవడం. అందుకని అమ్మాయిన పావులు వేసుకుంటాడమ్మా. రేపు పొద్దున్న రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు. చందన గంధంబు జానడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని. రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి, అంగరాగాలంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాయి, సువాసన వస్తుందంటే రాసుకోడు. గబగబా వెళ్ళి ఇంతకు ముందు తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి భస్మ తీసి ఒంటికి రాసుకుంటాడు. బాగుంటుందా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే, కోరికలు లేనివాడు. కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోరిక పుట్టనివాడు కాడు. కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక. తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి? నాకు ఒకటి లేదనుకోండి, అది పొందాలని కోరిక. అసలు నాది కానిది, నేను లేనిది ఒకటి లేకుండా పోయిందనుకోండి, నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకు ఉంటుంది? అది శివతత్వం. కాబట్టి ఆయన రేపు పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా. పువ్వుల దండడు జానడై తురమడు వెలయింతలేని రే వెలుగు కాని. చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి, గొంగళీ పురుగు లేనిదైతే. కానీ ఆ పూలదండ వేసుకోడు. నాకుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్న హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని రామాయణం బాలకాండ. చేతికి ఆభరణం లేకుండా, మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని.
అసలు నిజానికి సంప్రదాయం అది, నాస్రగ్వి, దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని. కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి, నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుడు